తమిళనాడులో హ్యాష్‌ట్యాగ్ వార్ నెలకొంది. హిందీపై బీజేపీ డీఎంకే మధ్య మాటల యుద్ధం నెలకొంది. గెట్అవుట్ స్టాలిన్ అంటూ ఒకే రోజు 10 లక్షల ట్వీట్లు చేయడం సంచలనంగా మారింది. ఇంతకీ హిందీపై తమిళనాడు ప్రభుత్వం చెబుతున్న అభ్యంతరాలేంటి? కేంద్ర ప్రభుత్వం చెబుతున్న వాదనలేంటి? తమిళనాడు బీజేపీ డీఎంకే మధ్య హ్యాష్‌ట్యాగ్ వార్ నెలకొంది. గెట్అవుట్ మోదీ అంటూ ఎక్స్ లో డీఎంకే ట్వీట్లు చేస్తుండగా గెట్అవుట్ స్టాలిన్ అంటూ బీజేపీ నేతలు పెద్ద ఎత్తున ఎక్స్ వేదికగా ట్వీట్లు చేస్తున్నారు. లక్షలాది ట్వీట్లతో ఎక్స్ దద్దరిల్లిపోయింది. సమగ్ర శిక్షా పథకం కింద తమిళనాడుకి 2152 కోట్ల నిధులను వెంటనే మంజూరు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి స్టాలిన్ కోరారు. అయితే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కింద 3 భాషల పాలసీని అమలు చేసేదాకా తమిళనాడుకు సమగ్ర శిక్షా అభియాన్ కింద నిధులు ఇచ్చేది లేదని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇటీవలే స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై తమిళనాడు డిప్యూటీ సీఎం స్టాలిన్ మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం హిందీని రుద్దటం కొనసాగిస్తే ప్రధాని తమిళనాడు పర్యటనకు వచ్చినప్పుడు గో బ్యాక్ మోదీకి బదులుగా గెట్అవుట్ మోదీ నినాదాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. దీంతో డీఎంకే నేతలు గెట్అవుట్ మోదీ హ్యాష్‌ట్యాగ్ పేరుతో ట్రెండింగ్ చేశారు. ஒன்றிய பிரதமர் திரு மோடி அவர்களே, சென்ற முறை நீங்கள் தமிழர்களுடைய உரிமையெல்லாம் பறிக்க முயற்சிக்கும் போது தமிழ்நாட்டு மக்கள் உங்களை கோ பேக் மோடின்னு சொல்லி துரத்தி அடிச்சாங்க. மீண்டும் அதை தமிழ்நாட்டு மக்கள்கிட்ட முயற்சி செய்யலாம். இந்த முறை கோ பேக் மோடி கிடையாது, இந்த முறை கெட் அவுட் மோடி என்று சொல்லி உங்களை துரத்துவார்கள் தமிழர்கள். ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందీని అంగీకరించాలని ఎవరూ బలవంతం చేయటం లేదని, విద్యార్థులను ఇండియా కూటమి పార్టీలు తప్పుదారి పట్టిస్తున్నాయని ఆరోపించారు. అంతేకాకుండా గెట్అవుట్ మోదీ హ్యాష్‌ట్యాగ్ నిలిపివేయకపోతే తాము ఓ హ్యాష్‌ట్యాగ్ పేరుతో ట్రెండింగ్ చేస్తామని హెచ్చరించారు. చివరకు గెట్అవుట్ స్టాలిన్ అంటూ అన్నామలై పిలుపునివ్వడంతో కమలం పార్టీ నేతలు ఎక్స్ వేదికగా ట్వీట్ల వర్షం కురిపించారు. தமிழ்நாட்டிலிருந்து ஸ்டாலின் வெளியே போ, ஆட்சி செய்ய தெரியல, சட்டம் ஒழுங்க பாதுகாக்க முடியல, எங்கள் வீட்டில் இருக்கக்கூடிய குழந்தைகளுக்கு பாதுகாப்பு இல்ல, தரமான எந்த ஒரு வசதியும் இல்ல, அதனால ஸ்டாலின் அவர்களே நீங்களும் தமிழ்நாட்டை விட்டு வெளியேறுங்கன்னு நாளைக்கு காலையில 6 மணிக்கு என்னுடைய முகநூல்ல கெட் அவுட் ஸ்டாலின் ஆரம்பிக்கிறேன். இன்னைக்கு நீங்க எவ்வளவு ட்வீட் போட்டீங்களோ மொத்தமா குறிப்பெடுத்து கணக்கெடுத்து எழுதி வச்சுக்கங்க. நாளைக்கு 6 மணியிலிருந்து பிஜேபியினுடைய காலம். நாங்க எவ்வளவு போடுறோம் குறிப்பெடுத்து கணக்கு பாருங்க. ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం ఏ భాషను బలవంతంగా రుద్దటం లేదని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. తమిళ భాష శాశ్వతమని గతంలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యను ప్రస్తావించిన మంత్రి తమిళ సంస్కృతి భాషను విశ్వవ్యాప్తం చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. విద్యను రాజకీయం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. Tamil language, according to Prime Minister Modi, if I quote, Tamil language is eternal and Tamil culture is global. The government is fully committed to popularizing Tamil language and culture. Government of India is conducting examination for different competitive examinations, different entrance examination. బీజేపీ డీఎంకే పిలుపునిచ్చిన హ్యాష్‌ట్యాగ్ తో ఎక్స్ వేదికగా ట్వీట్ వార్ నెలకొంది. డీఎంకే శ్రేణులు గెట్అవుట్ మోదీ అంటూ లక్షల్లో ట్వీట్లు చేయగా డీఎంకేకు కౌంటర్ గా బీజేపీ శ్రేణులు గెట్అవుట్ స్టాలిన్ అంటూ 10 లక్షలకు పైగా ట్వీట్లు చేశారు. పోటాపోటీ ట్వీట్లతో ఎక్స్ దద్దరిల్లిపోయింది.